హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో డే 5 పీసీఓడి డైట్ గురించి చూద్దాం. పీసీఓడి అండ్ పీసీఓఎస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్తో పాటు ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మేనేజింగ్ స్ట్రెస్ అండ్ స్లీప్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కనుక పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది డయాగ్నోస్ అయిన తర్వాత మీరు మాత్రం నా హెల్త్ చాలా పువర్ అయిపోయింది, ఇంకా కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుందని మాత్రం అనుకోకండి. బికాజ్ ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ వల్ల మనం ఈ కండిషన్ని కూడా రివర్స్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా డే 5 పీసీఓడి డైట్ గురించి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బార్లే వాటర్ని ఒక గ్లాస్ తీసుకోండి. బార్లేలో మనకి బీటా గ్లైకాన్ అనేది ఉంటుంది. ఇది మనకి షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బార్లేలో గ్లూటెన్ అనేది ఉండదు, అందుకే దీన్ని గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్గా చెప్తాము. సో ఈ పీసీఓడి కండిషన్స్లో కూడా ఈ బార్లే అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కిందకి వస్తుంది. బార్లేని మీరు ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు, సూప్స్ రూపంలో లేదంటే మీరు వాటర్ రూపంలో ఎలా అన్నా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 9 o'clockకి చేయండి. 9 o'clockకి మీరు ఒక బిగ్ బౌల్ ఆఫ్ వెజిటేబుల్ ఉప్మాని కన్జ్యూమ్ చేసుకోండి. ఇందులోనే ఎక్కువగా వెజిటేబుల్స్ని యాడ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ మీల్ మిడ్ మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి మీరు 2 బాదాం, 2 వాల్నట్, 2 పిస్తా, 2 ఫిగ్ అండ్ 2 ఆప్రికాట్స్ని తీసుకొని అండ్ ఒక గ్లాస్ ఫుల్ వాటర్ని కన్జ్యూమ్ చేసుకోండి. లంచ్ అరౌండ్ 1 o'clockకి చేయండి. 1 o'clockకి పీనట్ సాలెడ్ ఒక కప్ తీసుకోండి. దీంతోపాటు బ్రౌన్ రైస్ ఒక కప్ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేసిన సాంబార్ని ఆప్ట్ చేసుకోండి. కుదిరితే ఒక కప్ మీరు పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 o'clockకి అలా ఒక కప్ ప్లమ్స్ని తీసుకోండి. ఈవినింగ్ 5 o'clockకి అలా మీరు చనా మసాలా అంటే చనా సాలెడ్ని తీసుకోవచ్చు, లేకపోతే మీరు చిక్ పీ సాలెడ్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక్గా ఉందంటే చిక్ పీస్ అన్నీ మంచిగా మ్యాష్ చేసి ప్యాటీ లాగా చేసి ప్యాటీ రూపంలో 2 లేదా 3 టిక్కీ తీసుకోవచ్చు. డిన్నర్ అరౌండ్ 7 o'clock లోపల చేసేయండి. డిన్నర్లో ప్రోటీన్ రిచ్ వెజ్ సాలెడ్ని తీసుకోండి. ఇందులోనే మీరు వివిధ రకాల వెజిటేబుల్స్ని యాడ్ చేసి టోఫూని యాడ్ చేసి తీసుకోండి. మీకు కొంచెం ఆకలిగా ఉంటే ఒక స్మాల్ రాగి బాల్ని కూడా మీరు ఇక్కడ ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు రసం లేదా సాంబార్ని కూడా ఆప్ట్ చేసుకోండి. డిన్నర్లో మీరు కోకోనట్ మిల్క్ ఒక కప్ తీసుకోండి. పీసీఓడి అండ్ పీసీఓఎస్ కండిషన్స్లో చాలామందికి వాటర్ రిటెన్షన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పీసీఓఎస్ కండిషన్లో వాటర్ రిటెన్షన్ అనేది చాలా కామన్ అని చెప్పుకోవచ్చు. ఈ వాటర్ రిటెన్షన్ తగ్గడానికి మీరు ఎక్కువగా డయూరిటిక్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయండి. ఇందులో రాత్రే సోక్ చేసిన క్యూమిన్ సీడ్ వాటర్ లేదా బార్లే వాటర్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. కుదిరినంత వరకు మీరు ఎక్కువగా బాడీకి హైడ్రేషన్లో పెట్టండి, అంటే ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ని చేసుకోవడానికి చూడండి. నా డైట్ అండ్ టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియోస్ అండ్ డైట్ చాలా నచ్చుతున్నాయంటే మీరు కమెంట్ రూపంలో నాకు దాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఇలాంటి వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్.